మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఐఈఎం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఐఈఎం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి క్రైస్తవులతో కలిసి ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి ఆశీస్సులు అందరిపై ఉంటాయన్నారు మంత్రి వివేక్. మెరీ క్రిస్మస్ రోజు అందరితో కలుసుకుంటే బాగుంటుందని చెప్పి రావడం జరిగింది. ఎందుకంటే నేను కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలామంది క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నాయి. మేము అప్పుడు ఆ రోజులలో కూడా చర్చ్ వెళ్ళి జీసస్ బైబిల్లో ఏముంది, బైబిల్లో ఏం చెప్తే నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. సోదరుడు ఎవరైతే హైదరాబాద్ నుంచి వచ్చి ఇంత చక్కగా మాట్లాడినాడు, అన్నీ నేర్పించినాడు మనకు. భయం దేవుని చేతిలో పెడితే భయం ఎట్లా పోతుంది, ఎట్లా మనం అందరము కులము మతము లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలో ఇవన్నీ కూడా చాలా చక్కగా వారు చెప్పడం జరిగింది. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు, మీరందరూ కూడా మా నాన్నగారిని 4-5 సార్లు గెలిపించారు ఇక్కడి నుంచి. తర్వాత మా అన్నగారిని గెలిపించారు, నన్ను గెలిపించారు, మా కొడుకును కూడా ఎంపీగా మీరు గెలిపించారు. అంటే మీరందరూ కూడా ఏదైతే ప్రేమ మా కుటుంబం పైన ఉందో ఎప్పుడు కూడా మా కుటుంబం మర్చిపోలేదు. నేను అన్ని చోట్ల ఇదే చెప్తుంటాను. మా క్రిస్టియన్ సోదరులందరూ కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మాకు కూడా వారిపైన చాలా ప్రేమ ఉంది, సానుభూతి ఉంది. ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి మాకు కూడా ఉన్నది.